ప్రియ మిత్రులారా, ఇలాంటి తరము నుండి మనము బయటకు వచ్చేసి రక్షణ పొందాం. మూర్ఖులవు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం. తర్వాత మళ్ళీ ప్రమాదం ఎందుకు వచ్చింది? మరి అంటే మనము మూర్ఖతరము నుండి వేరై బయటకు వచ్చినా సరే, మనము దేవుని బిడ్డలము అనుకుంటున్న సమాజంలో కూడా మూర్ఖులు తయారవుతారు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. క్రైస్తవ మూర్ఖులు. ఒక నాస్తికుడు అంటాడు, ఈ ఫలానా రోగిని స్వస్థపరచండి, అప్పుడు మేము నమ్ముతాం. మీ దేవుడు ఉన్నాడని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని అప్పుడు నమ్ముతాం అని నాస్తికుడు అంటాడు. వేరే ధర్మంలో ఉన్న వాళ్ళు అంటారు, అనొచ్చు, తప్పు కాదు, అది అర్థం చేసుకోవచ్చు మనం. కానీ క్రైస్తవులను ఇంకొక క్రైస్తవుడే సవాల్ చేయటం, స్వస్థతలు మీరు చేయండి, మేము నమ్ముతాము. వీడు అచ్చు నాస్తికుడిలాగా, క్రైస్తవ విరోధిలాగా మాట్లాడతాడు. అంటే వీడు క్రైస్తవ నాస్తికుడు. క్రైస్తవుడే కానీ అద్భుతాలు నమ్మడు, క్రైస్తవుడే కానీ ప్రార్థనకు దేవుడు జవాబుగా అద్భుతాలు చేస్తాడు, రోగ స్వస్థతలు చేస్తాడని నమ్మడు. ఎందుకంటే వాడి అలాగా కొంతమందికి అద్భుత కార్యాలు స్వస్థతలు జరిగినాయని ఈ బోధకుడికి బాగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కదా. అందుకని అందరూ అతన్ని సంఘానికి వెళ్ళిపోతున్నారు. స్వస్థతలు జరిగేది లేదు, పెట్టేది లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ స్వస్థతలన్నీ బోటకం అని అన్యుడు పోరాడవలసినంత తీవ్రంగా క్రైస్తవుడే పోరాడు. అంటే క్రీస్తు సైనికుడిని ఇంకో క్రీస్తు సైనికుడే దాడి చేసి గాయపరుస్తుంది. ఈరోజు ఇంటర్నెట్లో అందరూ క్రీస్తు సైనికులే విమర్శించడం కనబడుతుంది. ఈ భూప్రపంచంలో ఏ దేశపు సైన్యమైనా తనలో తానే తిరగబడి తనను తానే కొట్టుకుని దాడి చేసుకొని గాయపరుచుకుంటుందా? ఒక దేశపు సైనికుడు ఇంకో దేశంతో పోరాడతాడు, కానీ ఒక దేశపు సైనికులు వాళ్ళే ఒక దళంగా ఏర్పాటై ఇంకో దళంతో అదే దేశం సైనికులతో పోరాడతారు. కానీ క్రీస్తు సంఘం అలా చేస్తుంది. ఇది మూర్ఖత్వం కాదా? మరి ఎందుకు వ్యతిరేకిస్తారు? అదంతా కరెక్ట్ కాదండి. కరెక్టో ఏమిటో పైకి వెళ్ళాక ఆయన చూస్తాడు. కంక్లూషన్ ఏంటో చూడరాదు. కంక్లూషన్ చూడవయ్యా. ఇవన్నీ అద్భుతాలు స్వస్థతలు అన్య భాషలో మరొకటో చేసి ఆయన కంక్లూజన్ ఏమిస్తున్నాడు? మరి ఎవరి వలననో రక్షణ కలగదని చెబుతున్నాడా లేదా? ఏసే రక్షకుడన్న గ్రహింపుకు అనేకులు వస్తున్నారా లేదా? మరి అక్కడ నువ్వు సంతోషించాలి కదా ఆ పాయింట్ దగ్గర. అలా సంతోషించామండి. అదంతా మోసం అండి. అది మోసం అని నివారణ ఏంటి? మరియ కుమారుడు, ఆది సంభూతుడు, లోకరక్షకుడు, మృత్యుంజయుడు, యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వాడు వచ్చిన తర్వాత నువ్వు సంతోషించకుండా మోసం ద్వారా వచ్చాడు అని అంటే రక్షణ పొందకపోయినా పర్లేదా? రక్షణ పొందినందుకు సంతోషించవా? మూర్ఖులు, వీడు క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. నేను హైందవ క్రైస్తవం గ్రంథం రాస్తే దాని మీద విమర్శ. పీఠాధిపతులు, హిందూ సంస్థల నాయకులు వాళ్ళు వ్యతిరేకించారంటే నేను అర్థం చేసుకుంటాను, అది సహజమే. కానీ క్రైస్తవులు వ్యతిరేకించడం అదంతా తప్పు. అంటే అది చదివి చాలా మంది రక్షణ పొందారండి అంటే రక్షణ పొందినా వేస్ట్. నువ్వు వేదాలను గురించి చాలా గౌరవంగా మాట్లాడావు కనుక ఆ రక్షణ కూడా వేస్టే, ఆత్మల సంపాదన కూడా వేస్ట్. అంటే వేల మంది రక్షణ పొందారనే సంతోషం లేదు. ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పాడు అని బాధ. ఇది మూర్ఖత్వం కాదా? ఏ విధము చేతనైనా అనేకులు
రక్షణ పొందాలి అన్న క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం ఏది? పౌలు మనస్తత్వం ఏది? కక్ష చేతనో మిష చేతనో క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించదును అన్న పౌలు మనస్తత్వం ఏది? ఇది మూర్ఖత్వం కాదా? మరి ఆత్మలను సంపాదిస్తున్న ఒక దైవజనుడు, ఇంకో దైవజనుడు సోకాల్డ్ దైవజనుడు, నిజం దైవజనుడు. పోనీ క్రైస్తవుడు దైవజనుడని, నేనే దైవజనుడని వాడు అనుకుంటున్నాడు కదా, అలా అనుకున్న పొజిషన్లో ఉన్నా సరే అనేక ఆత్మలు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎలాగ దూషిస్తాడు, ఎలా ద్వేషిస్తాడు? అన్యులు దూషిస్తే ద్వేషిస్తే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళకు క్రీస్తు అంటే ఇష్టం లేదు, మరి వీళ్ళకు క్రీస్తు అంటే ఇష్టం కదా, క్రీస్తు అంటే ప్రేమ కదా, వాళ్ళు కూడా క్రీస్తునే ప్రకటిస్తున్నారు కదా. వాళ్ళు ప్రకటించే క్రీస్తు దగ్గరికి అనేక మందిని నడిపిస్తుంటే సంతోషించడేమిటి, వ్యతిరేకిస్తారేమిటి? తమ్ముడు, నేను చెప్పినందుకు ఎక్కువ ఫలం రాలేదయ్యా, మరి నువ్వు ఎలా చెప్పావు, దేవుడు ఎలా సాయం చేశాడు, అనేక వందల మంది వచ్చారు నీ ద్వారా, ప్రభు దగ్గరకు వచ్చారు, చాలా సంతోషం కలుగుతుంది నాకు అన్నదేమిటి? వీళ్ళు క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. క్రైస్తవ మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు నిండిన ఈ తరం, ఈనాటి సమాజం, క్రైస్తవ సమాజం అపాయకరంగా, ప్రమాదకరంగా తయారైంది. మనం ప్రార్థన చేయాలి. నేను అమెరికా దేశానికి 96 సంవత్సరంలో వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నన్ను విరివిగా వాడుకున్నాడు. ఎవరి దగ్గర నేను డబ్బులు అడగలేదు. ఒక ప్రాజెక్టు ఏమి తయారు చేసి ఎక్కడ స్పాన్సర్ సంస్థకి ఇవ్వలేదు. నేను అందుకొరకు రాలేదని వాక్యం చెప్పడానికి వచ్చాను, వెళ్ళిపోతున్నాను. మీకు అందరికీ వందనాలని వచ్చేసాను. అందరూ మెచ్చుకున్నారు, ఆహా ఓహో అన్నారు. ఒక 5 పెద్ద పెద్ద క్రైస్తవ సంఘ నాయకులే నా మీద, అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇతడు అమెరికాకు ప్రమాదకారి, ఇతన్ని మళ్ళీ రానివ్వద్దు, ఇతడు వస్తే అమెరికాకు ప్రమాదం, నేను ప్రమాదం అట అమెరికా అని 5 అమెరికా పౌరులు, వాళ్ళు ఇండియన్ సెటిలర్స్, బిషప్పులు, రెవరెండ్లు, డాక్టర్లు ఇచ్చినందుకు 16 సంవత్సరాలు నాకు మళ్ళీ వీసా ఇవ్వలేదు అమెరికా. ఇలా ఎందుకు చేస్తారు క్రైస్తవులు? మూర్ఖత్వం కాదా ఇది? ఏం జరిగింది? ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా వీసా లేకుండా లోకం అంతా సత్యం వ్యాపిస్తోంది, వ్యాప్తి చెందుతోంది. ఎంతసేపు ఆపుతారు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుతారు. దేవుని సత్యం ఎలాగైనా వ్యాపిస్తుంది. నన్ను ఆపగలరేమో, సత్యం వ్యాపించకుండా ఆపగలరా? ఎంతసేపు ఆపుతారు? అసలు ఆపితే దేవుడు మెచ్చుకుంటాడా? మరి రేపు నిశ్చిత్తుల్లో క్రీస్తు న్యాయపీఠం ముందు వాళ్ళ గతేంటి? ప్రభునందు ప్రియులారా, ఇట్లాంటి కరడు గట్టిన మూర్ఖులు తయారయ్యారు క్రైస్తవ సమాజంలో. ఈ లోకము మూర్ఖతరమని దాన్ని విడిచి మనం వేరై పక్కకు వచ్చి దూరం వచ్చేసి లోకము నుండి వేరు చేయబడి రక్షణ పొంది, ఇలా రక్షణ పొందిన సమాజమైన మనలో మళ్ళీ మూర్ఖత్వం వచ్చేస్తే, మూర్ఖులు తయారవుతాయి. ఎలాగా?